ఈ వీడియో ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు నాకు యూట్యూబ్లో. సో తొందరగా చూసేయండి అండ్ షేర్ చేయండి. వీలైనంత వరకు అందరికీ షేర్ చేయండి. ఇది నిజంగా నాకు జరిగినది. ఒకరోజు ఇలానే బండి మీద వెళ్తూ ఉన్నాను. నేను మామూలుగా బండి మీద ఎక్కువగా వెళ్తూ ఉంటాను, తిరుగుతూ ఉంటాను. సో ఇలానే అడ్వెంచరస్ చేద్దామని చెప్పి మన అడవుల సైడ్ ఆ టైప్లో ఒక ప్లేస్కి వెళ్తున్నాను. ఆ ప్లేస్ మీకు చెప్తాను, లాస్ట్లో క్యాప్షన్లో పెడతాను. అయితే ఆ ప్లేస్లో ఏమైందంటే, ఒకరోజు ఇలానే వెళ్తూ ఉంటే మా బండికి సరిగ్గా టక్ 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 అంటుంది. సరే ఇక్కడ ఎందుకు ఆపడము, ఏదైనా మంచి ప్లేస్లో ఆపుదామని చెప్పేసి వెళ్తూ ఉన్నాను. బండి అసలు సెట్ కావట్లేదు, అంత ప్రాబ్లంగా ఉంది. ఏమైందా అని చెప్పేసి ఒక దగ్గర వెళ్ళి ఆపాను. ఒక రాయి మీద కూర్చొని చూస్తున్నా. అయితే బండిది ఏం ప్రాబ్లం ఉందా అని చెప్పి చూస్తూ ఉన్నా. చిన్న కార్ వెళ్ళింది. సరే కారు సరే అట్లా వెళ్తూ ఉంటాయి మామూలుగానే, ఆ రూట్ బాగానే ఉంటుంది. బట్ ఆ రోజు ఎందుకో ఒకటే కార్, ఆ కార్ ఒకటే వెళ్ళింది. ఆ కార్ తర్వాత ఒక్క బండి రాలేదు అక్కడ. ఏందిరా ఇంత 12 అవుతుంది అప్పటికి టైం, ఏందిరా ఇంకా రాలేదు, ఒక్క బండి కూడా రాలేదు, ఏమవుతుంది అసలు, ఏంది ప్రాబ్లం ఏంది అది ఇది అనేసి అనుకుంటా నా పని నేను చేస్తూ ఉన్నా. సడన్గా ఒక చిన్న ఫ్లాష్ లైట్ వచ్చింది. ఏంట్రా ఫ్లాష్ లైట్ అంటే లైట్ వచ్చింది, ఏంట్రా లైట్ వచ్చింది అది కానీ వెనక చూస్తే ఫ్లాష్ లైట్ వేసింది. ఇదేంది ఫ్లాష్ లైట్ ఎవరు వేసింది, ఈ అడవిలో ఎవడుంటాడు రా అది ఇది అని నాకు భయం వేసింది. ఇంకా నా దేశ పోలీస్ ఏమో అని అనుకున్నా ఫస్ట్. ఒక ముసలాయన వచ్చి ఫ్లాష్ లైట్ వేసి ఏమైంది బాబు అని గట్టిగా వచ్చింది. అన్నాను నేను, ఏం లేదు బండి ఆగిపోయింది అది అంటే, ఇక్కడ ఉండొద్దు వెళ్ళిపో అన్నాడు. ఆయన బండి పని చేయట్లేదు అందుకనే తాత అది ఇది అని అంటే, అవునా సరే ఇంక నీ ఇష్టం అని చెప్పి వెళ్ళిపోయాడు. నాకు అమ్మ ఏంద్రా ఇది ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడా అని అనుకున్నా. తర్వాత ఒక 2 minutes వాక్ చేశాడు లోపలికి. తర్వాత కనిపించలే నాకు. అమ్మ ఏంద్రా వీడు ఆ ఫ్లాష్ ఆఫ్ చేసేసాడు, ఎక్కడ పోతున్నాడు ఇంత రాత్రిపూట అది ఇది అని అనుకున్నా. తాత 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 అని గట్టిగా అరిచిన. మనకెందుకులే అని చెప్పి నేను ఇంకా బైక్ స్టార్ట్ చేద్దామని బైక్ స్టార్ట్ చేసిన. అది స్టార్ట్ అవ్వట్లేదు. ఈ అమ్మాయి ఏంద్రా ఇదే ప్రాబ్లం, ఏంద్రా బాబు మనకి అని చెప్పి నేను మళ్ళీ స్టార్ట్ చేసిన. స్టార్ట్ అయ్యింది, ఓకే అమ్మాయి అనుకొని వెళ్ళిపోతుంటే ఏదైతే ఆ కార్ వాడు ఉన్నాడో అక్కడ ఆగున్నాడు. ఇంద్రా వీడు అని చెప్పి నేను వెళ్ళిపోతున్నా, అటు చూడకుండా వెళ్ళిపోతా ఉన్నా. లోపల నిజంగా గైస్ మీరు చెప్తే వినరు కానీ, ఒక పెద్ద లావుటి ఆకారం, ఇంత లావుకి ఇట్లా కూర్చొని లైట్ వేసుకొని ఉన్నాడు. తింటుంటే నాకు అంటే వెరైటీగా అనిపించింది. ఇంద్రా అని చెప్పి నేను వెళ్ళిపోతున్నా అక్కడి నుంచి. అయితే వాడు హార్న్ కొడుతున్నాడు గట్టిగా. నాకు ఆ టైంలో ఎట్లుంటుంది బ్రో, అసలు పిచ్చి లేచిపోతుంది. అట్లాంటిది నేను ఇంకా పట్టించుకోకుండా వెళ్ళిపోతా ఉన్నా. అది ఎందుకు వచ్చాడో నాకు తెలీదు. వెనక నుంచి వచ్చి హార్న్ కొడుతూనే ఉన్నాడు. నాకు ఇంకా ఫ్యూచర్ ఎగిరిపోయినా ఏం జరుగుతుంది రా భయ్ అది ఇది అని. ఇక వీడియో చాలా లాంగ్ అవుతుంది మొత్తం. ఇక నేను నెక్స్ట్ పార్ట్లో చెప్తా. నెక్స్ట్ పార్ట్ కంపల్సరీగా వచ్చి చూడండి మీరు. సారీ ఇట్లా నెక్స్ట్ పార్ట్లో చెప్తున్నా అని, నా వల్ల కావట్లేదు చెప్పడానికి.